మహోన్నతుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త ఘననామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రభు బిడ్డలు మీ అందరికీ మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబంలో ప్రతి వారిని అత్యధికంగా దీవించాలి. మంచి ఆరోగ్యం అందరికీ, ప్రతి వారు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు, చక్కటి వివాహాలు, ఐశ్వర్యంలో అభివృద్ధి పొంది ఆత్మీయంగా కూడా అభివృద్ధి పొందాలని మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియులారా, మా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి వారు యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. తర్వాత వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. మీరు వాక్యం వింటూనే అక్కడ స్కానర్ ఉంటుంది, దాన్ని మీరు స్కాన్ చేస్తే జాయిన్ అయిపోతారు. అనుదిన ఆత్మీయ మన్నా ప్రతిరోజు ఉదయం 4 వస్తుంది. తర్వాత ఉదయకాలపు వర్తమానం అనేది ప్రతిరోజు ఉదయం 5 వస్తుంది. మీలో చాలామంది వాక్యాలు వింటూ ఉన్నారు. అనుదిన ఆత్మీయ మన్నా అనేది ఓ శ్రేష్టమైన కాలం. బైబిల్ వరుసగా చెప్తున్నాను, ఆదికాండం నుండి. దయచేసి ఈ విషయాలు మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఈ రోజున ప్రత్యేకంగా ప్రభు సన్నిధానంలో కూడి వాక్యం వింటున్నటువంటి బిడ్డలైన మీకు నా మనవి ఏమిటంటే, చూడండి, వాక్యంలో చాలా మంచి బోధకులు మనకు బోధిస్తూ ఉంటారు, గొప్ప ప్రసంగాలు చేస్తూ ఉంటారు. నిజంగా ఆ దైవజనులను బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మీరు కూడా గొప్ప వర్తమానాలు విని మార్పు చెందుతూ ఉంటారు. అయితే కుటుంబాన్ని గూర్చి ఒక విషయాలు మీతో మాట్లాడుటకు సాయం చేయని. కుటుంబంలో ప్రాముఖ్యమైన వారు ఎవరు అంటే మనము ఎవరెవరో చెప్తాం. దశల వారి మారుతూ ఉంటుంది. తండ్రి అని కొందరు, తల్లి అని కొందరు, లేక సంపాదించే కొడుకు అని కొందరు, లేక మంచిగా చూసుకునే కుమార్తె అని కొందరు, ఇలాగ చెప్తూ ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా ఆ కుటుంబానికి ప్రాముఖ్యమైన వారు తల్లిదండ్రులే. వారిని నిజంగా చాలా గౌరవించాలి. తల్లి తండ్రి అనేటటువంటి వారిని ఎంత మనము వారికి విధేయత చూపెడతామో, ఎంత వారిని గౌరవిస్తామో అంత ఆశీర్వాదం మనకు ఉంటుంది. ఓసారి నేను చదువుకునే సమయాలలో మాకంటే సీనియర్ ఒక ఆయన టీచర్ ట్రైనింగ్ అవుతూ ఉన్నాడు. వాళ్ళకి ఇంటి దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ లేవు. అయితే వాళ్ళ తల్లి ఆవుని మేపుకుంటూ ఆ పాల డబ్బులతో బిడ్డను పెంచి పెద్ద చేసేది. ఆయన SSLC పాస్ అయి టీచర్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ తల్లి ఏదో తన ఇంటి దగ్గర పండగ చేసుకొని ఒక ప్లాస్టిక్ బ్యాగులో ఆ తినుబండారాలు వేసుకొని వచ్చేది. ఆ తినుబండారాల నూనె ఆ బ్యాగ్ అంతా అంటుకుపోయింది. ఆ తల్లికి అంత జ్ఞానం లేదు, బిడ్డకి ఏదో తాను ఇవ్వాలని. ఆమె ఆ స్కూల్ కాంపౌండ్లో గేటు దగ్గర నిలబడి, బాబు ఫలానా అబ్బాయి దయచేసి పిలవండి అంటే ఆయన్ను పిలిచారు. పిలిస్తే ఆయన దూరం నుండి చూసి ఆయన సిగ్గుపడ్డాడు. ఎందుకంటే పాత చీర, జుట్టంతా చెదిరిపోయి ఆఖరికి ఆ ప్లాస్టిక్ బ్యాగు, ఆ బ్యాగులో నూనె, ఇదంతా చూసి ఆయన అన్నాడు, ఎవర్రా ఆమె అంటే, మా ఇంట్లో పని మనిషి అన్నాడు. ఆమె బాగా వింటూ ఉంది. అప్పుడు ఆ తల్లి అనింది, బాబు, నేను ఈ ప్రాంతానికి వస్తా ఉంటే మీ అమ్మ నాయన ఇవి ఇమ్మన్నారు నాయన అని చెప్పి
ఆమె అక్కడ ఉన్న ఒక అబ్బాయికి ఇచ్చేసి వచ్చేసింది. బిడ్డ పని మనిషి అంటే భరించే ఆ శక్తి ఆ తల్లికి ఉంది, కానీ ఆ మాట అనటానికి ఆ బిడ్డకు నోరెలాగొచ్చిందో మీకు అర్థమవుతుందా? కొన్ని పర్యాయాలు తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేస్తే బిడ్డలు తల్లిదండ్రుల్ని చాలా చులకన చేస్తూ ఉంటారు. మన తల్లిదండ్రులు విద్య లేనివారు, లేకపోతే నాగరికత లేనివారు, సంస్కారవంతులు కాకపోవచ్చు. 10 మందిలో నిలబడి మాట్లాడే ఆ సామర్థ్యత వాళ్ళకు లేకపోవచ్చు. అయినా తల్లి తండ్రి వాళ్ళను గౌరవించడం మన ధర్మం. బైబిల్ ఆ విషయాల్లో చాలా విధంగా చెబుతాది. నిర్గమకాండంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఒక ధర్మశాస్త్రంలో ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు నీ దేవుడు నీకిచ్చే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు అని అంటాడు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు అని వాక్యము సెలవిస్తుంది. ఈ మాట బాగా గమనించాలి. మనము తల్లి తండ్రి అంటాం, అయితే బైబిల్లో ఇక్కడ నీ తండ్రి తల్లి అంటారు. చాలామంది తల్లికి సపోర్ట్ చేస్తూ ఉంటారు, తండ్రిని కాస్త ప్రక్కన పెడుతూ ఉంటారు. చాలా పొరపాటు. నీ తండ్రి నీ తల్లి, తండ్రి తరువాతనే తల్లి. కాబట్టి తండ్రిని తల్లిని సన్మానిస్తే భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు అంటాడు. దీర్ఘాయుష్లో ఏముందో తెలుసా? దీర్ఘాయుష్లో ఆత్మీయత ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశ్రయం ఉంది, ఆహారం ఉంది, ఆర్థికం కూడా ఉంది. ఈ 5 కార్యాలు దీర్ఘాయుషులో ఉంటాయి. ఈ 5 కార్యాలు మనల్ని వెతుక్కుంటూ రావాలంటే తల్లిని తండ్రిని సన్మానించేది నేర్చుకోవాలి ప్రతి బిడ్డ కూడాను. ప్రియులారా, గమనించాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఈ రీతిగా రాయబడింది, పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మము అని చెప్పాడు. ఏది న్యాయమైనది భూమి మీద, ఏది ధర్మమైనది అంటే నీ తల్లికి తండ్రికి విధేయులై ఉండడం. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. విధేయత చాలా ముఖ్యం. మీరు పనిచేసే ఆఫీసర్ దగ్గర విధేయులుగా ఉంటారు కదా, తర్వాత అక్కడక్కడ పెద్దలకు మీరు విధేయులుగా ఉంటారు కదా, అదే దానికంటే ఎక్కువగా నీ తల్లికి తండ్రికి నువ్వు విధేయులుగా ఉండాలి. అది ధర్మం అంటాడు. ప్రపంచంలో న్యాయం ఏదైనా ఉంది అంటే తల్లిదండ్రులకు విధేయత చూపెట్టడమే. చాలామంది పిల్లలు అంటూ ఉంటారు, అసలు నీకేం తెలుసు, నువ్వు ముసిల్దానివి, నీకేం తెలుసు నాయన, నువ్వు ముసలోడివి, నోరు మూసుకొని కూర్చో, అటువంటి భాషని ఉపయోగిస్తూ ఉంటారు. ఆయన నోరు మూసుకొని ఉంటే నువ్వెంత పెద్దోడయ్యాడివా? దయచేసి వినాలి. ఆయన ఒక రకంగా నోరు మూసుకున్నాడు. ఏ విషయంలో? నిన్ను పెంచి పెద్ద చేసి పోషించే విషయంలో ఆయన నోరు కట్టుకున్నాడు, కడుపు కట్టుకున్నాడు. తన సుఖాలన్నీ కూడా విడిచిపెట్టి నా బిడ్డ బాగుండాలి, నా కుమార్తె బాగుండాలి, నా కొడుకు బాగుండాలని రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. పైసా పైసా జమ చేశాడు. లక్షల ఫీజులు కట్టి నిన్నెంతవాణ్ణి చేశాడు. నిన్ను అమెరికాకి పంపాడు, నిన్ను దుబాయ్కి పంపాడు, కెనడాకి పంపాడు, ఆస్ట్రేలియాకి పంపాడు. ఇంత దూరం నువ్వు రావటానికి కారణం ఎవరో తెలుసా? నీవు నోరు మూయి అంటున్నటువంటి ఆ తండ్రి. నీకేమీ తెలీదు, నువ్వు ముసలిదానివి, నోరు మూసుకొని ఆ మూలబడిండు అంటావే, ఆ తల్లే. దయచేసి గమనించాలి. ప్రభునందు మనము మన తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి.
అది ధర్మమని వాక్యము సెలవిస్తుంది. ఎంతవరకు విధేయులుగా ఉండాలి? వారు చనిపోయేటంత వరకు తల్లి తండ్రికి విధేయత చూపెడుతూనే ఉండాలి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో 8, 9 వచనాల్లో కూడా ఈ రీతిగా చెప్పబడి ఉంది. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించాలి, నీ తల్లి బోధను విడవకూడదు అని చెప్పాడు. తల్లి ఉపదేశాన్ని, తండ్రి యొక్క ఉపదేశాన్ని, తల్లి బోధని మనము వినాలి, దాన్ని ఆలకించాలి. వాళ్ళు ఏం చెప్తారో వినాలి. మీరు చదువుకొని జ్ఞానవంతులయ్యారు, విద్యావంతులయ్యారు. అయితే మీ చదువు ఒక రకమైన జ్ఞానము, ఒక రకమైనటువంటి తెలివితేటలు మీకు ఇస్తే, మీ తల్లిదండ్రులు అనుభవాలతో మాట్లాడతారు. వారు తెలివి, జ్ఞానము, అనేక అనుభవాలు, కష్టాల గుండా, నష్టాల గుండా, ఆకలి దప్పులతో, ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళు నడుస్తూ జీవిస్తూ ఎన్నో అనుభవాలతో మాట్లాడతారు. కాబట్టి వారు ఏదైనా చెప్పినప్పుడు జాగ్రత్తగా ఆలకించి అలాగే చేస్తాను అంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు. వాళ్లకు వ్యతిరేకంగా, ఎదురుగా ఏదీ మాట్లాడకూడదు. ఎదురుగా మాట్లాడితే అది ఎంత నేరమో చెప్పమంటావా? చూడండి, నీ తండ్రి తల్లి అంటారు, నా రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డ వీడు, నా రక్తాన్ని పంచుకొని పుట్టిన కుమార్తె ఈమె అని. రక్తాన్ని పంచుకొని పుట్టిన కుమారుడు వ్యతిరేకిస్తే తన రక్తమే తన ముందు ఒక రూపముగా మారి తన రక్తమే తన్ని ఎదిరిస్తూ ఉంటే ఎంత దుఃఖపడతాడో చూడు. అయ్యో, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ నన్నే ఇలాగంటున్నాడేనని చాలా దుఃఖపడిపోతాడు. కాబట్టి ప్రభు పిల్లలుగా మీ తల్లి తండ్రి చెప్పే ఉపదేశాలు, ఆ బోధను జాగ్రత్తగా విని వారికి లోబడి జీవించడం చాలా మంచిది. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, సామెతలు 23వ అధ్యాయం 22వ వచనములో, నిన్ను కనిన నీ తండ్రి మాట వినుము, నీ తల్లి ముసలిదైనప్పుడు ఆమెను తృణీకరించద్దు అని అంటాడు. నిన్ను కనిన తండ్రి, నీ తల్లి వారు వృద్ధాప్యం లేకొచ్చిన తరువాత వాళ్ళను తృణీకరించదు. వాళ్ళ మాట వినాలి, వాళ్లకు విధేయత చూపెట్టాలి. దయచేసి గమనించాలి. చాలా రోజుల కిందట ఒక వ్యక్తిని, ఒక తల్లిదండ్రులకు ఓ కుమారుడు చాలా గారాభంగా పెంచారు, మంచిగా చదివించారు, ఓ చక్కటి ఉద్యోగం వచ్చేది. ఆయన కొరకు ఒక ఇల్లును కూడా కట్టారు. ఆ తరువాత ఆయనకు వివాహం చేశారు. ఒక అందమైన భార్య, నాజూకు కలిగిన బిడ్డ. పెళ్లి చేసుకున్న తరువాత ఆమె దగ్గరికి బంధువులు, స్నేహితులు వచ్చేవారు. అయితే ఆయన తల్లిదండ్రులు వృద్ధులుగా, వారు చాలా అనాగరికత కలిగిన వారు. వచ్చిన వాళ్ళు ఎవరి ముసలి వాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఏంది బయట ఎక్కడైనా ఉంచవచ్చు కదా, ఇటువంటి మాటలు మాట్లాడారు. అయితే ఎంతో కష్టపడి చదివించి, ఇల్లు కట్టించి, వివాహం చేసి, ఉద్యోగం ఇప్పించిన తల్లిదండ్రులు ముసలి వాళ్ళని వాళ్ళు చులకన చేసి మాట్లాడడం, ఇవన్నీ వాళ్ళ మనసుకు బాధ అనిపించేది. అయితే జరిగిన సమాచారం, ఆ భార్య ప్రతిరోజు అంటుంది, నాకు తెలిసిన వారు వీరు వచ్చి మీ తల్లిదండ్రులను చూసి అసహించుకుంటున్నారు అని. ఆ మాటలు అంటుంటే ఆయన అప్పుడప్పుడు వాదన జరిగేది. కొన్ని రోజులకు తల్లి చనిపోయారు, తండ్రి ఒక్కడే. ఇప్పుడు ఆయన తండ్రిని ఆ ఇంటి బయట వెరండాలో
ఒక పాత బెడ్ వేసి అక్కడ పడుకోబెట్టి ఓ చిరిగిపోయిన దుప్పటి ఇచ్చి అక్కడ పడుకోమని చెప్పాడు. ఆ తండ్రికి ఒక అల్యూమినియం ప్లేటు, ఒక సత్తు గ్లాసు ఇచ్చాడు. ఆయన ఇంట్లోకి రావాల్సిన పని లేదు. బయట అక్కడ ఒక బాత్రూమ్ ఉంటే అక్కడే ఆయన స్నానాలు పానాలు అక్కడే ఉండేవాడు. ఒక మూటలో బట్టలు కట్టుకొని అక్కడ ఉండేవాడు. బట్టలు కూడా ఆయనే ఉతుక్కునేవాడు. ఆ తండ్రి కూడా మానసికమైన వ్యాధితో కొద్ది రోజులకు చనిపోయాడు. భార్య చనిపోయాది. బిడ్డ కూడా ఈ రీతిగా అయిపోయాడని చాలా కృంగిపోయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత పాత బెడ్డు, ఆ తలగడ, ఆ ప్లేటు, సత్తు ప్లేటు, గ్లాసు అవన్నీ తండ్రిని భూస్థాపనం చేసి ఇవన్నీ మూటగట్టి ఆయన ఓ రిక్షా పిలిచి దాంట్లో వేసి దూరంగా పడేద్దామని ప్రయత్నం చేశాడు. ఈలోపుగా ఆయనకు కొడుకు, ఆ కొడుకు అన్నాడు, నాయన అవి అలాగే ఉంచండి అనని. ఎందుకురా, తాత చనిపోయాడు కదా, ఇవి ఇంక అక్కర్లేదని. తప్పు నాయన, తాత చనిపోయాడు, నీవు కూడా రేపు ముసలోడవుతావు కదా, ఇవి నీకు పనికొస్తాయి, అక్కడే పెట్టు అని ఆ కొడుకు అన్నాడు. అప్పుడు ఆ తండ్రికి చాలా సిగ్గొచ్చాది. ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దయచేసి గమనించాలి, బైబిల్లో ఒక మాట ఉంది, మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు, మనం ఏమి విత్తుకుంటామో అదే కోసుకుంటామని. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి తండ్రిని మనము ఎంత గౌరవిస్తే అంత మంచిది. వారు పడ్డ ప్రయాసలు మన కోసం ఎంతో గొప్పవి. కాబట్టి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా తిరస్కారము చేయకూడదు. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 20వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, పిల్లలారా, అన్ని విషయముల యందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, ఇది ప్రభుల వారికి ఇష్టమైన కార్యమని చెప్తాడు. అన్ని విషయాలలో మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలు మేరు. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, తల్లిదండ్రులు ఎంతకాలం బ్రతుకుతారో తెలియదు. ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఆశించేది చచ్చేంత వరకు నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, వారి బిడ్డలు బాగుండాలి అనే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. నీ దగ్గర వాళ్ళు ఆశించేది పట్టు పితాంబరాలు కాదు, పట్టెడు అన్నం. వారు ఆశించేది ఎక్కడో ఒక మూలన కాస్త వెచ్చగా పడుకోవడం. వాళ్ళు ఆశించేది ఏదో చిరిగిన బట్ట కాకుండా ఒక మంచి వస్త్రాలు, అంతే. ఏమీ ఆశించరు. వాళ్ళేమీ నాకు ఒక ఇల్లు కట్టమనరు, నాకు ఒక పొలం కొనమనరు, నాకు ఆస్తులు సంపాదించమనరు. అవన్నీ వాళ్ళే నీకు సంపాదించి పెట్టారు. అంత గొప్ప చేసిన ఆ తల్లిదండ్రుల్ని వారు తీరా సమాధికి వెళ్ళే ఆ దినాలలో దుఃఖంతో వెళ్ళకూడదు, విచారంతో వెళ్ళకూడదు, కన్నీళ్లతో వెళ్ళకూడదు. వాళ్ళు సంతోషంగా వారి దినాలు పూర్తి చేసుకొని వెళితే చాలా మంచిది. పిల్లలు ఎవరైనా వింటూ ఉంటే దయచేసి మీ తల్లిని తండ్రిని బాధ పెట్టకండి. వారు ఆశించే చిన్న ముద్ద, అంత అన్నం, ఒక చిన్న స్థలం వాళ్ళు ఆశిస్తారు పడుకోవటానికి, అంతే. మీరు కూర్చోమంటేనే సోఫాలో కూర్చుంటారు, లేకపోతే ఎక్కడో మూల కూర్చుంటారు. కాబట్టి అంత భయపడి మీ దగ్గర వాళ్ళు బ్రతకూడదు, సంతోషంగా వారు బ్రతకాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 16వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు
ఆజ్ఞాపించిన ప్రకారముగా నీ తల్లి నీ తండ్రిని సన్మానించండి అని చెప్పాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ప్రకారంగా తల్లి తండ్రిని సన్మానించేది నేర్చుకోవాలి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, తల్లిదండ్రులకు కూడా ఒక చక్కటి మాట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన మాట, తండ్రులారా మీ పిల్లలకు కోపాన్ని రేపకండి, ప్రభువు శిక్షలోను బోధలోను వారిని పెంచండి అని చెప్పాడు. తల్లిదండ్రులకు నా మనవి, తల్లిదండ్రులారా మీకు డబ్బు ఉందని పిల్లల్ని విచ్చలవిడి జీవితానికి అలవాటు చేయకండి. వారిని ప్రభువు బోధయందు, శిక్షణ యందు, ప్రార్థన, వాక్యము చదవడం, వాక్యానుసారంగా జీవించడం, ఇటువంటి శిక్షణలో మీ బిడ్డల్ని దయచేసి పెంచండి. మందిరానికి క్రమంగా వెళ్ళండి, పిల్లల్ని కూడా క్రమంగా తీసుకెళ్ళండి. ఇది మర్చిపోవద్దండి. ఇది శిక్షణ. తల్లిదండ్రులుగా మీ పిల్లలకు ఈ శిక్షణ నేర్పించాలి. మీరు వెళ్ళండి, మీతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. మొదటిది మర్చిపోవద్దు, తల్లిదండ్రుల్ని గౌరవించడం దేవుని యొక్క ఆజ్ఞ. వారికి విధేయత చూపెట్టడం కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించడము, ఆ దేవుని యొక్క మార్గాల్లో వారిని శిక్షణలో పెంచడం, ఉదయాన వాక్యాన్ని చదివించడం, ఉదయాన ప్రార్థించడం, ప్రతి ఆదివారము వారిని దేవుని సన్నిధానంలోకి తీసుకెళ్ళడం, ఎక్కడున్నా వారు మందిరంలోకి వెళ్ళి మందిరంలో దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. ఎవరైనా బయట దేశాలకు వెళితే వాళ్ళతో నేను చెప్పే మాట, మొదట మీరు ఒక మంచి సంఘాన్ని వెతుక్కోండి, ఆ సంఘంలోకి వెళ్ళండి, అక్కడ మీరు జాగ్రత్తగా ఉంటూ పరిచర్య చేయండి, అక్కడ పాస్టర్ గారు చెప్పే పనులు చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తాను. కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి, తల్లిదండ్రుల్ని ఎప్పుడూ దుఃఖపరచకండి. తల్లిదండ్రులారా మీ పిల్లల్ని ఎప్పుడు దేవుని యందు భయభక్తులతో పాటు దేవుని యొక్క క్రమశిక్షణలో వారిని పెంచండి. ఎప్పుడు వారు మార్గం విడిచిపెట్టి పోకుండా దేవునిలోనే వారు స్థిరులుగా ఉండటానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించునుగాక. ఏ తల్లి తండ్రి వారి బిడ్డల విషయమై దుఃఖపడకుండా ప్రతి తల్లి తండ్రి సంతోషంగా ఉందురుగాక. దేవునికి స్తోత్రాలు. ఓ చిన్న ప్రార్థన. మహిమ ప్రభావములు కలిగిన తండ్రి, తల్లిదండ్రులను గూర్చి, పిల్లలను గూర్చి బిడ్డలతో మాట్లాడుటకు కృప దయచేశారు. దయచేసి ఈ వాక్యము ద్వారా అనేక మంది బిడ్డలు వారి తల్లిదండ్రుల వైపు తిరగాలి. తల్లిదండ్రుల్ని తిరస్కరించే బిడ్డలు వారి గుండె పగిలి పశ్చాత్తాపడి ఆ తల్లిదండ్రుల్ని గౌరవించి, సన్మానించి, ప్రేమించి, పోషించే ఆ గొప్ప మనసు రావాలి తండ్రి. తల్లిదండ్రులుగా వారి పిల్లల్ని భయభక్తులతో, దేవుని యందు భయభక్తులతో, ఓ క్రమశిక్షణలో, ఆధ్యాత్మికమైన క్రమశిక్షణలో పెంచువారినిగా చేయండి. ఆ రీతిగా ప్రతి వారి పట్ల కృప చూపెట్టుమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.